చక్కగా పారాయణ చేశాం. ఇప్పుడు శ్లోకాలని వివరణ చేసుకుందాం. పోయిన వారంలో జరిగినటువంటి 1-2 శ్లోకాలను గుర్తు చేసుకుని మిగతా శ్లోకాల్లోకి వద్దాం. 11వ శ్లోకంలో అందరిని కంఠస్థం చేయమన్నాం. అవజానంతి మాం మూఢ మానుషీం తనుమాశ్రిత. అంటే మనిషి ఆకారంలో భగవంతుణ్ణి ఆరాధిస్తే ఏమన్నాడైనా అవజానంతి, అవమానించటం అన్నాడు. అంటే మనం చెప్పుకోవటం కాదు. 9వ అధ్యాయం 11వ శ్లోకం. అవజానంతి మాం మూఢ మానుషీం తనుమాశ్రిత. అంటే భగవంతుడు ఒక మానవ దేహాన్ని ధరించినటువంటి వానిగా ఎవడైతే భావన చేస్తాడో అటువంటి వాడు అవజానంతి, దేవుణ్ణి అవమానించినట్టు అంటాడు. ఎందుకంటే దేవుడు ఎటువంటి వాడు కింద దాంట్లో చెప్తున్నారు. పరంభావ మజానంతో మమభూత మహేశ్వరం. ఒక్క శరీరానికి పరిమితమైనటువంటి వాడు కాదు ఈయన. సమస్త జీవరాశికి అంతటికీ కూడా పరంభావ అంటే ఏహం కాదు, పరం అంటే లోపల ఉన్నటువంటి ఆత్మరూపంలో పరంభావ. అజుడు అంటే పుట్టుకలేనటువంటి వాడు, అనంతం అంటే కొలత లేనటువంటి వాడు. పుట్టుక లేదు, కొలత లేదు, నామము రూపము లేనటువంటి పరంభావ స్వరూపం ఏదైతే ఉందో మమభూత మహేశ్వరం. ఈ ప్రాణికోటికి అంతటికీ ఆధారం లాంటి వాడు. అటువంటి వాడిని ఒక చిన్న మానవ శరీరం ధరించినటువంటి వాడు మనకలాగే కష్టాలు అనిపించినట్టు, బాధలు పడినట్టు ఈ కవులు కల్పన చేసినటువంటి దాన్ని తీసుకుని అదే నిజమనుకుని మనం అనుకుంటున్నాం. ఇప్పుడు ఆయనే స్వయంగా భగవద్గీత 11వ శ్లోకంలో స్పష్టంగా చెప్పారు. సరే, దీన్ని ఈ రకంగా భావన చేసేటటువంటి వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు, ఎవరు వాళ్ళు అనే దాని గురించి కూడా 12వ శ్లోకంలో చెప్పారు. ఏంటంటే ఈ మానవ శరీరం ధరించినటువంటి వాడికి అయ్యే కోరికలు ఉంటాయి, ఆశలు ఉంటాయి. అలాంటి ఆయన్ని పట్టుకుని ఆరాధన చేస్తే మన ఆశలన్నీ తీర్చేస్తాడు, మన కోరికలన్నీ తీర్చేస్తాడు అనేటువంటి భావన. దాన్ని ఏమన్నాడంటే మోగాశ, మోగ కర్మాణం, మోగ జ్ఞాన విశేష. అంటే మోగాశ అంటే వాస్తవ జ్ఞానం కాదు, అది ఆశ వాస్తవమైంది కాదు. మోగాశ వ్యర్థమైనటువంటి వివేకం లేనటువంటి ఆశ అనమాట మోగాశ. ఆ ఆశను అనుసరించి చేసేటటువంటి కర్మ మోగ కర్మాణం. ఆ కర్మ చేయడానికి సంబంధించిన జ్ఞానం మోగ జ్ఞానం విశేష. 12వ శ్లోకం. మోగాశ, మోగ కర్మాణం, మోగ జ్ఞానం విశేష. వీళ్ళంతా కూడా ఇదొక మతం, ఇదొక వర్గం. రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినించిత. అంటే ప్రకృతి చేత మోహించబడినటువంటి వాళ్ళు భావాలన్నమాట ఇవి. ఇప్పుడు ఎవరినైనా ఏదైనా దెయ్యం పట్టుకుందనుకోండి, దెయ్యం పట్టుకున్నటువంటి విధానంలో మరి వేరే వేరే మాట్లాడుతుంటారు కదా. అట్టి మాదిరిగా వీళ్ళని ఎవరో పట్టుకుని ఏదో ఆవహించారు. ఆవహించినటువంటిది ఎవరో ఆవహించినటువంటి వాళ్ళు ఆసురీ ప్రకృతి. రాక్షసీం ఆసురీం చేయవ. ఈ మతం రాక్షసుల మతం. ఏంటి, వీళ్ళు వేరేయో కోరికలు, ఏయో ఆశలు, ఆ కోరికలను అనుసరించి వాళ్ళు ఈ రకమైనటువంటి విధానంలో తిరుగుతూ ఉంటారు. అందుచేత ఇటువంటి విధానంలో ఉన్నటువంటి అసలు ఆసురీ ప్రకృతి అంటే తర్వాత శ్లోకం. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతి ఆశ్రిత. 2 మార్గాలు, ఒకటి ఆసురీ ప్రకృతి, ఇంకొకటి దైవీ ప్రకృతి. భజంతి అనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవి. అంటే ఆసురీ ప్రకృతి అంటే ఏమిటి, దైవీ ప్రకృతి అంటే ఏంటి అనేటువంటిది 2 రకాలైనటువంటి ప్రకృతులు అన్నమాట. ఏంటంటే మన అందరిలోనే మనసు ఉంది, లోపల ఆత్మ ఉంది. ఆత్మస్వరూపాన్ని కప్పింది మనసు. శరీరం, ప్రాణం, మనసు, ఇంద్రియాలు అని చెప్పుకుంటున్నాం కదా. ఈ రకమైనటువంటి మనసు ఏదైతే ఉందో దేంతో తయారైంది, ఇంద్రియాదుల యొక్క సముదాయంతో
ఇంద్రియాలంటే చూసినటువంటి, వినినటువంటి ఈ విషయాదులకు సంబంధించినటువంటి సంస్కారంతో ఒక మనసు తయారైంది. మనం ఈ మనసు మన స్వరూపాన్ని కప్పింది. స్వరూపం ఆత్మ. అది సాక్షాత్ ఈయన ఏమంటున్నాడు? నేనే అంటున్నాడు. అహమాత్మ గుడాకేశ్. ఆత్మస్వరూపం అంటే సాక్షాత్తు దేవుడే అన్నమాట. అటువంటి ఆత్మస్వరూపాన్ని ఏది కప్పింది? మన మనసే ఆత్మను కప్పింది. కప్పినటువంటి మనసు ఏం చేసింది? దేహ సంబంధమైనటువంటి, జగత్ సంబంధమైనటువంటి, వ్యవహారిక సంబంధమైనటువంటి విషయాదులకు అనుకూలంగా మారిపోయింది. అలా మారిపోయినటువంటి మనసుకి మలిన సాత్విక ప్రకృతి అని పేరు. అంటే మన శరీరమేమో ప్రకృతిలోని తమో గుణంతో తయారైంది, ప్రాణాలేమో ప్రకృతిలోని రజోగుణంతో తయారైంది, మనసేమో ప్రకృతి యొక్క సత్వగుణంతో తయారైంది. జ్ఞానేంద్రియాలు, అంతరేంద్రియాలు సత్వగుణ నిర్మితం, కర్మేంద్రియాలు, ప్రాణాలు రజోగుణ నిర్మితాలు. 25 తత్వాలతో కూడుకున్నటువంటి శరీరం తమోగుణ నిర్మితం. అంటే మనసు ఎలా తయారైంది? సత్వగుణ నిర్మితమైనటువంటి మనసు సత్వగుణ సముదాయంగా లేదు, మారిపోయింది. ఈడు మారిపోయాడండి, ఈవిడు మారిపోయిందండి, ఇది వరకులాగా లేదండి అంటుంటాం కదా. ఎలా మారింది మన మనసు? అంటే మలినంగా మారింది. మలినం అంటే ఏంటంటే ప్రాకృతికి సంబంధమైనటువంటి బహిర్ముఖంగా దేహ భావానికి అనుగుణంగా నేనెవరిని? మనిషిని. అంటే నేను మనిషిని అనేది ఎవరో? మన మనసే. అంటే మన మనసు ఎలా మారింది? దేహ భావనగా మారిపోయింది. దేహ భావనగా ఎవరి మనసు మారిపోయిందో ఆ మనసుకి రాక్షసి ఆసురీంచేవ అంటే ఏమైంది? మలినమయ్యింది. మలినం అవ్వడం వల్ల మలినాంతఃకరణం అంటారు దాన్ని. ఇప్పుడు మలినమైనటువంటి మనసును శుద్ధం చెయ్యాలి, మన చేతిలోనే ఉంది. ఎలా చెయ్యాలి? దేహభావనగా మారిపోయినటువంటి మనసుని ఆత్మపరంగా, ఆత్మభావనకు అనుగుణంగా మార్చాలి. నేను దేహమును కాదు, నేను ప్రాణమును కాదు, ఇంద్రియాలు కాదు, నేను ఈ ప్రపంచ సంబంధమైనటువంటి వస్తువులు కాదు, నేను చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మనే, నేను ఆత్మనే అని గురువు ద్వారా తెలుసుకుని దానికి సంబంధించిన శాస్త్రాలు చదువుకుంటూ మళ్ళీ ఈదులముట పరిగెట్టామనుకోండి, అంటే ఏమైనట్టు మళ్ళీ మనసుకి మలినాంతఃకరణం అయిపోయింది. అంటే మలినాంతఃకరణాన్ని శుద్ధాంతఃకరణంగా మార్చాలంటే మన చేతిలోనే ఉంది. శుద్ధాంతఃకరణంగా మారితే శుద్ధ సాత్విక ప్రకృతి, అసత్వం ప్రకృతితోటి, శుద్ధ సాత్విక ప్రకృతితోటే తయారైంది మనసు. కానీ ఏమైంది? మనమే దాన్ని మార్చేసుకున్నాం, మలినంగా చేసేసుకున్నాం. మలినంగా చేసుకోవటం వల్ల ఆసురి ప్రకృతి అయిపోయింది. దాన్ని ఇప్పుడు మళ్ళీ మనం పని కొట్టుకుని ఏవో మనకు చేతనైనటువంటి విధానంలో పూజలు, పునస్కారాలు, దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు ఇలా చేసుకుంటూ వచ్చి అసలు దేవుడు అంటే ఏంటి, జీవుడు అంటే ఏంటి, దేవుడికి జీవుడికి ఉండే సంబంధం ఏంటి అనేటటువంటి విధానంలోకి వచ్చినట్లయితే ఇప్పుడు మలినమైనటువంటి మనసు శుద్ధం అవుతుంది అనమాట. అలా శుద్ధమైతే మహాత్మానస్తు మాం పార్థ. అలాగే ఎవరు చేస్తారంటే మంచోళ్ళు చేస్తారు, మహాత్ములు చేస్తారు. మిగతా ఈదులం డబ్బరు వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు మహాత్ములు కాదు. వాళ్ళెవళ్ళో చూడండి, దాని కింద శ్లోకం దీని శ్లోకం ఆసురీయ ప్రకృతికి సంబంధించినటువంటి ప్రకృతి చేత మోహించబడి వడియాసతో ఏంటి వాళ్ళంతా ఏదో తపన, ఏదో ఆలోచన, ఏదో కోరికలు. నాకు అలా కావాలి, నాకు ఇలా భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, నాకు ఇంత ధనం కావాలి, ఇంత పేరు ప్రఖ్యాత కావాలని మోగాశ, మోగ కర్మాణం, మోగ జ్ఞానం. అంటే వాళ్ళ తెలివితేటలన్నీ కూడా వ్యర్థమైనయే. ప్రకృతి ఎందుకంటే పొద్దున్న ఊడిపోయి శరీరపరంగానే ఉంటాయి ఆలోచనలన్నీ కూడా. ఎంత పేరు వస్తే మాత్రం, ఎంత గడింతే మాత్రం ఏది పట్టుకెళ్ళటం కుదరదు కదా. మొత్తం అంతా ఎక్కడిదక్కడే వదిలేసి ఈవిడిని మాత్రమే తీసుకెళ్తారు. ఇవన్నీ తెచ్చేసుకోబోబు మూట ముళ్ళు కట్టుకుని మోసుకొచ్చి అంటే తీసి పట్టుకు రానివ్వరు. అంటే ఇప్పుడు ఏమైంది? ఈ ఆలోచన కానీ ఇతని జ్ఞానం కానీ మోగాశ, మోగ కర్మాణం, మోగ జ్ఞాన విశేష అంటే వికసించలేదు, మనసు పరిమళించలేదు. అంటే బట్ట మురికితే అయిపోతే ఏం చేస్తామండి మనం? ఉతుకుతాం, తెల్లగా శుభ్రంగా చేస్తాం. అట్టి మాదిరిగా మన మనసు ఏమైందంటే మలినమైపోయింది. ఈ ఒక్క జన్మతోనే మలినమైపోలేదు. ఇది
అనేక జన్మల నుంచి మలినమైపోతూ వచ్చింది. ప్రతి జన్మలోనూ ఆ జన్మకి సంబంధించినటువంటి సంస్కారం రికార్డ్ అవుతుంది. దానికి వాసన అని పేరు. అంటే ఇప్పుడు మన ముక్కుతోటి వాసన చూస్తాం, దాన్ని కాదు వాసన అంటే సంస్కారం. అంటే అనేక జన్మల నుంచి ఏమేం చేస్తున్నామో దానికి సంబంధించిన భార్య పిల్లలు దేహ భావానికి సంబంధించినటువంటి వాసనలతో రికార్డ్ చేసుకుంది. మనసు ఆ వాసన నశించలేదు. వాసన నశించకపోవడం వల్ల జన్మకు వచ్చింది. అదే వాసనతో మళ్ళీ ఇప్పుడు ఒకే తల్లికి పుట్టినటువంటి వాళ్ళకి ఇద్దరు పిల్లలకి ఒకే స్వభావం ఉండదు. ఎందుకని? వారు పూర్వజన్మ సంస్కారాన్ని అనుసరించి ఎవరి వాసనను అనుసరించి వాళ్ళు ఉంటారు. అంచేది ఎలా యథాతథంగా అలా వదిలితే అలా వెళ్ళిపోతూనే ఉంటాడు. జన్మ మీద జన్మ, జన్మ మీద జన్మ. బలవంతంగా పట్టుపట్టి విషయాదులు తెలుసుకుని మనసును మార్చాలి. చేసేదేమి కొండను పిండి కొట్టమంటలేదు. ఏం చెయ్యాలండి? మన మనసును మార్చాలి. ఎలా మార్చాలి? దేహభావనగా మారినటువంటి మనసునే దేవభావంగా, దైవభావంగా, ఆత్మపరంగా మార్చాలి. ఆత్మపరంగా మార్చినట్లయితే శుద్ధమైనట్టు. దేహభావంగా మన మనసు మారిపోతే, ఇప్పుడు మన కళలు వస్తున్నాయండి, దేహ సంబంధమైన కళలు వస్తున్నాయనుకోండి, అంటే మనసు ఎందుకు అలాంటి కళలు కంటుంది? అంటే దేహభావనగానే రికార్డ్ అయిపోయింది. మన సాధనలో కూర్చున్నాం, దేహానికి సంబంధించిన ఆలోచనలు చేస్తుంది అనుకోండి, ఏమైనట్టు? మలినమైపోయింది, పామేసుకుంది. చిన్నప్పుడు కానించి నా పిల్లలు, నా భర్త, నా భార్య, మా యావు, మాకేది, మా ఇల్లు, మా వాకిలి, మా కులం అనుకుంటూ అన్ని శుభ్రంగా ఒళ్ళంతా రుద్దేసుకుంది. మరి ఏం కనపడతాయి? ఏం పాముకుని వస్తే అయ్యే కదా కనపడతాయి. నాకు సాధన సూట్ అవుతలేదంటే సాధన సూట్ అవటాలు సూట్ అవ్వకపోవటాలు ఏమి లేవండి. మనసును మార్చడం ఎన్ని శాస్త్రాలు ఉన్నాయి కదా, ఇన్ని రకాలుగా అనేక విధానాల్లో ఏ విధానంలో చెప్తే వీటికి పట్టుకుంటుందో అని చెప్పేసి అనేక విధాలుగా చెప్పారు. అలాగే దేవుడిని కూడా ఒక ఆకారం కల్పించి ఆ రకంగా అన్నా కొంచెం మారతాడేమో, దేవుడి మీద భక్తి కలిగితే లేదా భయం కలిగితే ఆ రకంగా మార్చారు. సిస్టమ్ ఏంటి? దేవుడికి ఆకారం లేదు, సర్వవ్యాపకం. అయినప్పటికీ ఇతని యొక్క పరిమిత జ్ఞానాన్ని బట్టి అలా తయారు చేయవలసి వచ్చింది. అలా తీసుకెళ్ళి సర్వవ్యాపకమైనటువంటి దేవుణ్ణి తెలుసుకునేటట్టుగా చేశారు. అలాగ మన మనసు నిరంతరము కూడా మారిపోతే మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతి మాశ్రితా. సరే, శుద్ధాంతఃకరణము మళ్ళీ అంతఃకరణం. దేనిని ఆశ్రయించడం వల్ల ప్రయోజనమో, దేనిని ఆశ్రయించడం వల్ల అప్రయోజనమో చెప్పారు కదండి. ఆసురీ ప్రకృతిని ఆచరించడం వల్ల జనన మరణాలు, దైవీ ప్రకృతిని ఆచరించడం వల్ల ఏం ప్రయోజనం చెప్తున్నాడు అంటే, దైవీ ప్రకృతిని ఆచరించినటువంటి వాటికి సాధన సూటు. అలాగే దేవుడు తెలిసిపోడు. అంటే అంతఃకరణాన్ని శుద్ధం చేసుకుని కొలిది నిరంతరము అమలుగా కూర్చున్నప్పుడు కూడా మీరు ఏమీ చెయ్యకపోయినా సరే ఈ కనిపించేటటువంటి నామరూపములన్నీ కూడా కల్పన, ఈ నిజం కాదు, ఇదంతా ఈశ్వరుడు ఆడించేటటువంటి నాటకం, ఇదంతా మాయ. ఈ మాయనే అని తెలుసుకుని ఇది కాదు, దీనికి వెనకాల ఉన్నటువంటి నేనున్నానన్నటువంటి స్మృతి ఏదైతే ఉందో దాన్ని పట్టుకోవాలి. ఆత్మను పట్టుకోవాలి, పరమాత్మను పట్టుకోవాలి. దాని గురించి ఆలోచనతో ఉండాలి. ఖాళీ అయినప్పుడు సాధన చేసుకోండి, మిగతా మామూలప్పుడు ఆలోచించండి. ఏది నేను, ఏది దేవుడు అనేటువంటిది ఎవరైతే చేస్తారో అటువంటి వాళ్ళు మనసు మారింది కదండి. అలా మారినటువంటి వాడికి పరమాత్మ దర్శనం అవుతుంది. అంటే ప్రకృతే మనకి పరమాత్మ దర్శనం చేయించాలి. మనం చేయించలేము, మనం పొందలేము. భజంతి అనన్య మనసో జ్ఞాత్వ. క్లూ కూడా ఇస్తున్నాడు, ఉపాయం చెప్తున్నాడు. అంటే నేను బహిర్ముఖమైనప్పుడు ఎలా ఉండాలి? సాధనలో కూర్చున్నారండి, ఏమీ అనుకోకూడదు. ఇంకా అలా శ్వాసను గమనింత అలా ఉంటే శ్వాస మనసు సన్నగిల్లి ఆగిపోతుంది. దాన్ని సమాధి అంటారు. బయటికి వచ్చినప్పుడు మనసు మలినమైనటువంటి దాన్ని శుద్ధం చెయ్యాలంటే ఏం చెయ్యాలో చెప్తాను. ఏం చేయాలి? భజన్ అనన్య మనసో జ్ఞాత్వ. మనసును ఎలా మార్చాలి? దేవుడికి నాకు భేదం లేదు. అలాగా మామూలుగా బహిర్ముఖంగా ఉన్నప్పుడు, వంట చేస్తున్నప్పుడు, సంసారం చేస్తున్నప్పుడు,
పనిలోకి వెళ్ళినప్పుడు ఇల్లు వాకళ్ళు చక్కబెట్టుకున్నప్పుడు అన్ని పనులు చేసుకుంటా కూడా మనసు యొక్క భావన ఎలా ఉండాలి? భజంతి అనన్య మనసో జ్ఞాత్వ. ఎలా ఉండాలి మనసు? దేవుడికి జీవుడికి భేదం లేదు. అదేంటండి జీవుడికి భేదం లేదు? దేవుడి విశ్వాన్నంతటిని సృష్టించాడు. మన స్థూల శరీరాన్ని, సూక్ష్మ శరీరాన్ని, కారణ శరీరాలని ఈశ్వర సృష్టి కదా. మరి మనసు ఉంది కదండి, మనసులో ఉన్నటువంటి కోరికలు ఆలోచనలు ఎవరి సృష్టి? ఈశ్వర సృష్టి. మన మనసులో కామం, క్రోధం, లోభం, ఈర్ష్య, అసూయ, దంభం, ద్వేషం, ఒకళ్ళ మీద వాళ్ళ పచ్చగుంటే చూడలేమనుకోండి, ఈశ్వర సృష్టి కాదు, అది ద్వేషం. ఇలాంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, ఆశ్చర్య, ఈర్ష్య, అసూయ, దంభ, ద్వేషాదులతో మన మనసు మారిపోయింది. దాని అంతటా మారిపోద్దా? ఊరికే మారిపోద్దా? అంటే ఆ పక్క బయట ప్రపంచాన్ని చూసి దేవుడు, ప్రపంచంలో ఉన్నటువంటి మనకు మిత్రులు ఉంటారు, శత్రులు ఉంటారు. శత్రువుని చూసినప్పుడు వాడు చక్కగా సుఖంగా జీవించేదంటే మనకు నిద్రట్టదు. అలాగే మనకి మిత్రుడుగా ఉన్నటువంటి వాడు బాధలు పడుతుంటే అయ్యయ్యో పాపం వాడు చాలా బాధపడిపోతుంటే మనకి జాలి, కనికరం. ఈ కలగడాలు దేనివల్ల? చేసినటువంటి కర్మను అనుసరించి ఆయా సుఖ దుఃఖాలు అనిపిస్తున్నారు అతను. అంచేత మన మనసు ఏమైంది? అలా బయట ప్రపంచాన్ని అనుసరించి మన వాళ్ళకి ఎలా ఉండాలి, మన శత్రువులకు ఎలా ఉండాలి, మన మిత్రులకు ఎలా ఉండాలి, మనకు ఎలా ఉండాలి అనేటువంటిది మనం నిర్ణయించేసుకున్నాం. ఆ నిర్ణయం ఎందులో ఉంది? మనసులో ఉంది. అంచేత మనసు శుద్ధంగా మారాలి అంటే ఈ స్వభావాన్ని నుంచి, ఈ నిర్ణయాల నుంచి తప్పించి భజంతి అనన్య మనసో జ్ఞాత్వ. జ్ఞాత్వం అంటే తెలుసుకోవటం. ఏం తెలుసుకోవాలి? జీవుడికి దేవుడికి భేదం లేదన్నటువంటి విషయం జ్ఞాత్వ తెలుసుకోవాలి. ఎలా తెలుస్తుంది? గురువు గారు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? తత్వమసి. తత్ అంటే ఈశ్వరుని యొక్క ఆత్మ, త్వం అంటే జీవుని యొక్క ఆత్మ, అసి రెండింటికి భేదం లేదు. పోనీ ఇంకోలా చెప్తాం, కుండలు ఉండే గాలికి ఈ మఠంలో ఉండే గాలికి భేదం లేదు. ఏమన్నా అర్థమైందా? కుండకైనా మఠానికైనా భేదం లేదు. కుండకి మఠానికి పెద్ద మీద భేదం ఉంది. ఇది ఎంత ఉంది? ఇందులో 1000 కుండలు పడతాయి కదా. మరి కుండలో ఉండే గాలి అంతా చిన్నదే, మఠంలో ఉండే గాలి పెద్దదే. గృహాకాశమో మఠాకాశమో అయ్యే పేర్లు పెట్టారు. అలాగే ఘటాకాశం చిన్న గాలి. ఇక్కడ ఇదేంటి చూడకూడదు? ఉపాధిని చూడకూడదు. ఘటాన్ని మఠాన్ని వదిలేసి ఘటంలో ఉండేటువంటి మఠంలో ఉండేటువంటి గాలిని తీసుకోవాలి. అట్టి మాదిరిగా ప్రపంచాన్ని, ప్రపంచంలో ఉన్నటువంటి మనల్ని వదిలేసి మనలో ఉన్నటువంటి ఆత్మని, ప్రపంచంలో ఉన్నటువంటి ఈశ్వరుడులో ఉన్నటువంటి ఆత్మని రెండింటినీ తీసుకోవాలి. దానికి దీనికి భజంతి అనన్య మనసో జ్ఞాత్వ. ఎలా తెలుసుకోవాలి? ఓహో, రెండింటికి భేదం లేదన్నమాట. ఈశ్వరుడికి జీవుడికి భేదం ఉంది. ఎలాగా? ఉపాధి పరంగా. ఈశ్వరుడు జీవుడు ఒకటే, కుండని మఠం ఒకటే కాదు కదా. ఒకటి ఎప్పుడైంది? ఎలాగయింది? ఉపాధి తీసేస్తే. ఉపాధిని వదిలే. ఉపాధి అంటే బద్దలు కొట్టేసా అంటే శరీరం తీసేయమంటే చచ్చిపోమన్నా? బ్రతికుండగానే దేన్ని మార్చాలి? ఈ భావన దేనికి రావాలి? శరీరానికి రాదు, శరీరంలో ఉన్నటువంటి మనసుకు రావాలి. ఈ తెలివి, ఈ జ్ఞానం మనసుకు రావాలి. ఓహో, ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మకేనే విశ్వంలో ఉన్నటువంటి ఈశ్వరులో ఉన్నటువంటి పరమాత్మకి భేదం లేదనమాట. భజంతి అనన్య మనసో జ్ఞాత్వ. అలాగే ఎవడైతే విచారణ చేస్తా ఉన్నాడో వాడి మనసు శుద్ధమైపోతాడు. అలా చేసినటువంటి వాడికి మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతి మాశ్రితా. ఈ రకంగా చేసినటువంటి వాడికి ప్రకృతి సాకారం చేస్తుంది. ఎలాంటి సాకారం చేస్తుంది? జీవుణ్ణి దేవుళ్ళో కలుపు. అప్పుడు జననమన్నాలు ఆగిపోతాయి. అంచేది ఈ మనసులో ఉన్నటువంటి గుణాలను పోగొట్టుకుంటేనే కానీ మనసు శుద్ధమవుతుంది. అందుకని మనసులో ఉన్నటువంటి గుణాలను పోగొట్టుకుని మనసును శుద్ధం చేసినట్లయితే దైవీ ప్రకృతి చేత
ఈ రకంగా భజంతి అనన్య మనసో జ్ఞాత్వా భూతాదిం అవ్యయం. వ్యయము, వ్యయం అంటే మనిషి పుట్టాడు, పరిణామం చెందుకుంటూ చనిపోతాడు. అవ్యయం అంటేనో వ్యయం కాలేదు, చచ్చిపోలేదు. ఎవరు చచ్చిపోలేదు, ఎవరు చచ్చిపోయారు చూడండి. శరీరం పోయింది, శరీరంలో ఉన్నవాడు అవ్యయం, ఆయన సావడం. మరి దేనిని చూస్తున్నాం మనం? శరీరాన్ని చూసి నా పని అయిపోయింది బాబు, నేను రేపు మాపు చచ్చిపోతాను అంటున్నాడు. అనేది ఏం మారలేదు మనసు. నాకు సావు లేదు, నేను మృత్యుంజయుడిని, నేను చిదానంద స్వరూపాన్ని, నేను ఆత్మస్వరూపాన్ని. శరీరం పోతే బాగుండి ఎన్ని శరీరాలు వచ్చినాయి, ఇప్పటికీ ఎన్నిపోయినాయి. ఈసారి ఇంక నేను ఈ శరీర భావంలో చనిపోను, శరీరం కంటే నేను వేరు అనేటువంటి జ్ఞాత్వ అతనికి రావాలి. జ్ఞాత్వం అంటే తెలుసుకోవాలి, సాధన చెయ్యాలి, విచారణ కూడా చెయ్యాలి. ఈ రెండింటికి భేదం లేదు అనేటువంటి విషయం ఎవడైతే తెలుసుకున్నాడో అటువంటి ఆ మనసుకి శుద్ధ సాత్విక ప్రకృతి, దాన్నే దైవీ ప్రకృతి అంటారు. దైవీ ప్రకృతి, ఆసురీ ప్రకృతి. దీని మీద చెప్పాలంటే ఇంకా చాలా చెప్పాలి, విశాలు ఇక్కడితోటి. అంచేత ఇప్పుడు సాధన సిద్ధపడము, మోక్షం పొందడము, జ్ఞానం రావడము అన్నిటికీ మూల కారణం ఎక్కడుంది? ఏ వస్తువులో ఉంది? మన మనసులోనే ఉంది. ఎంత చెప్పినప్పటికీ మన మనసును మార్చుకోకపోతే ప్రయోజనం లేదు. చెప్పినటువంటి దాన్ని, వినినటువంటి దాన్ని గట్టిగా పట్టేసుకోవాలి. ఇంకా పట్టేసుకుని ఓహో ఈ రకంగా కొట్టుకుపోతే మళ్ళీ అనే బయట సంబంధమైనటువంటి బాహ్య సంబంధమైనటువంటి విషయాదుల్ని ఎంతెంత వదులుకుంటాడో అంత వృద్ధి చెందుతాడు. భాష్యంలోకి వెళ్ళి అందులో గడుగు ఇందులో గడుగు, అక్కడ చాలా గొప్పది, ఇక్కడ ఎక్కా గొప్పది అంటుంటే ఏమవుతుంది? అదంతా మోగాశ, మోగ కర్మణ, కోరికలకు సంబంధించినటువంటిది. అంచేత దాన్ని వదులుకొని పూర్తిగా భగవంతుడి వైపుకి తిరిగిపోయి నిరంతరము దానికి దీనికి భేదం లేదని సతతం కీర్తయంతో మాం. ఎలా నన్ను కీర్తించమంటున్నాడో ఒకసారి చెప్పండి. దీనికి దానికి భేదం లేదని సతతం కీర్తయంతో మాం, నిరంతరము కీర్తించు, పొగుడు. ఎలా పొగుడుతున్నావు? మన నుంచి సెపరేట్ చేసి నువ్వు చాలా గొప్పడు, నువ్వు అంతటోడు ఇంతటోడని పొగుడుతున్నాం కదా, అలా పొగడకూడదు. ఇన్నింటికి భేదం లేదు, అది ఇది ఒకటే. సతతం కీర్తయంతో మాం యతంతస్య దృఢవ్రతాః. వ్రతం అంటే ఏంటండి? పైగా వ్రతం ఎలాగ? దృఢవ్రతం అంటే మార్పు చెందనటువంటి భావన, మార్పు చెందనటువంటి. ఎంతమంది మనకు ఎదురుగుండగా ఏయో మాయలు మంత్రాలు చేసేసి గొప్ప ప్రయోజనకరంగా చూపించేసారనుకోండి, అందులోకి వెళ్ళి ఆ యాసం వేసేసి ఇందులోకి వెళ్ళి ఈ యాసం వేసేస్తాను అనుకోండి, ఏం లేదు మనకి. దృఢవ్రతం లేదు, దృఢ నిర్ణయం లేదు. ఎందుకని? మనకి ఇంకా ఈ శరీర భావన రచించలేదు, కోరికలు సావలేదు. ఇంకా ఏయో ఆయన మనకంటే కావాల్సిన కోరికలన్నీ ఆ దేవత ఇచ్చేస్తుందట, ఈ దేవుడు ఇచ్చేస్తాడట, ఇందులోకి వెళ్తే బాగుంటుంది అందులోకి వెళ్తే బాగుంటుందని మతాలు మారిపోయి దేవుళ్ళని మార్చేసి రకరకాలుగా చేస్తున్నాడు అనుకోండి. అప్పుడు ఏమైంది? ఇది అంతఃకరణం శుద్ధం అవుదాం, ఆత్మ సాక్షాత్కారం కలగదు. అతను పొద్దున్న నుంచి సాయంకాలం దాకా కూర్చున్నా సరే మళ్ళీ బయటకు వచ్చేటడికి మళ్ళీ మామూలే కదా, బయటికి లెక్కగానే అంత మాయలో పడిపోతుంటాడు. అంతే. ఏం తెలియాలి? కళలో వస్తువులు ఎలా సత్యము కాదో మెలుపులో ఉన్నటువంటి వస్తువులు కూడా సత్యం కాదు. ఇదంతా కళ, కలాపన. కల్పన అని ముందే చెప్పాడు కదా. కల్పన అంటే ఏంటి? కల్పించటం. మట్టిని తీసుకుని కుండల కింద, ముంతల కింద, మూగుళ్ళ కింద కల్పన చేసాడు అనుకోండి, అది కల్పన. అది అంతే. అందులో ఏది చూడాలి మనం? కుండల్ని, ముంతల్ని, అన్నిటిలోని ఏముంది? మట్టి ఉంది. అలాగే బంగారం తీసుకుని కరగబెట్టి రకరకాలుగా కంట్లు, కాసులు, బోర్లు తయారు చేస్తారు. పేర్లకు మాత్రమే కంట్లు, కాసులు, పేర్లున్నాయి. అందులో ఏముంది? ఆత్మస్వరూపం ఉంది. అలాగే మన అందరిలోని, ఈశ్వరుల్లోనూ, ఈ జీవుల్లోనూ అందరిలోని ఉన్నది ఏది? ఆ బంగారమే. ఏం వదిలేస్తే కనపడుతుంది బంగారం? రూపాన్ని వదిలేయాలి, పేరును వదిలేయాలి. పేరుని వదలకుండా పట్టుకుంటే జీవుడు. పేరును వదలలేదు కదండి, కొండ లేక ముంత. అట్టి మాదిరిగానే గొలుసు, కంటి, ఆశల బోరు అంటుంటాం. పేర్లు వదిలేయాలి.
పేర్లు వదిలేసేసి అందులో ఉన్నటువంటి ఆ బంగారాన్ని సతతం కీర్తయంతమం, కీర్తించవయ్యా. అంత ఆయన స్వరూపమే, నామరూపాలు వదిలేయి. యతంతస్య దృఢవ్రత, ఈ విషయంలో మారిపోతున్నాం మనం. మనకి దృఢం లేదు. ఎందుకని? ఏమో దీనికంటే ఆ దేవుడు ఇంకా పవర్ అట, ఆ దేవుడు అనుకున్నాయని ఇచ్చేస్తాడట. ఎలాగిచ్చేస్తాడండి? ఇవాళ మన మనసును పెట్టి ఆలోచించాలి కదా. ఇవ్వటం ఏంటి, ఇవ్వకపోవటం అంటారేంటి? అసలు ఇదంతా దేన్ని బట్టి జరుగుతుంది? మనం చేసిన కర్మఫలాన్ని అనుసరించి జరుగుతుంది అదంతా కూడా. ఆ జ్ఞానం మనకు ఉండాలి. నమః మాం భక్తియ నిత్యయుక్త ఉపాసన. నమః మాం భక్త అంటే ఏంటి? ఇక్కడ శీల సీక్రెట్ ఉంది ఈ పదలోని. నమః అంటే దాని అర్థం ఏంటంటే అండి, ప్రతి వ్యక్తి కూడా ఇంత పుణ్యం చేశాను, నాకు ఇంత ఖాతాలోకి ఇంత పుణ్యం వస్తుంది, నేను ఇంత దానం చేశాను, నాకు ఇంత పుణ్యం వస్తుంది, లేదా నేను ఇంకా ఈ శ్లోకాలు పారాయణం చేశాను, లేదా భగవద్గీత చదివాను, లేదా వేదాలు చదివాను, అయ్యేయో చదివాను అనుకుంటాడు కదండి. నమః అంటే అతనికి జీవత్వాన్ని వృద్ధి చేసుకోవడం కోసం అనేటువంటి భావనలో చేస్తున్నాడు అతను. ఏది ఆ పూజ కానీ, ఆ దానం కానీ, ఆ యజ్ఞం కానీ, ఆ సేవ కానీ, ఏదైనా సరే నమః మాం. ఎవరి కోసం చేసుకుంటున్నాడు అతను? నేను ఇలా చేశాను కనుక నాకు దేవుడు ఎంత గొప్ప ప్రయోజనకరం కలిగిస్తాడు, ఆయన వేరు కదా, నేను వేరు కదా, నేను దానం చేశాను కదా, ఈ శాఖలకు పెట్టాను నాకు ఎంత పుణ్యం వస్తుంది, ఇంకేటికి నేను ఏదో అన్నం పెట్టాను నాకు ఎంత పుణ్యం వస్తుంది. ఇదంతా ఎవరి వృద్ధి కోసం? ఈ రకమైనటువంటి భావంతో చేయకూడదు అంటున్నాడు. మరి ఎలా చెయ్యాలి? నమః మాం భక్తియ నిత్యయుక్త ఉపాసతే. ఈయన్ని వృద్ధిపరుచుకోవడం కోసం, ఈయన్ని బలపరుచుకోవడం కోసం, ఈయన గారి డెవలప్మెంట్ చేసుకోవడం కోసం, ఈడి ఖాతాలో పుణ్యం వేసుకోవడం కోసం చేయకూడదు. మరి ఏం చెయ్యాలి? నేను లేను, నేనన్నది ఏది నేను కాదు, నాదన్నది ఏది కూడా నాది కాదు, నేనన్నది నాదన్నది కూడా నీదే, నేనే నువ్వు, నువ్వే నేను, నీకు నాకు భేదం లేదని నిత్యయుక్త ఉపాసతే. ఎలాగ ఉపాసించాలి భగవంతుడిని? నాకు నాకు పాడి ఇయ్యి, నాకు పంట ఇయ్యి, నాకు పాడి పంట సిరి సంపద ఇదేంటి అన్నీ ఇంకా ఎన్ని ఉన్నాయి అన్ని మన దండకం అంతా చదివేస్తే ఏమైందండి? ఎవరిని వృద్ధిపరచుకోవాలని చూస్తున్నాడు అతను. ఈ వృద్ధిపరచుకోవడానికి చూస్తుంటే ఆయన మోక్షం ఎలాగెత్తాడండి? ఆయన తాత్తారు పెట్టి మోక్షం అవటానికి ఎవడు మారాలి ఇక్కడ? ఈడు మారాలి, ఈడు మనసు మారాలి. ఏం మారాలి? నిత్యయుక్త. యుక్తుడంటే ఎవరండి? అంటే ప్రతి పదం ఒక సీక్రెట్. నిత్యయుక్త. యుక్తి అంటే ఇప్పుడు ఈ చెప్పినటువంటి విధానంలో నిరంతరము ఏకాగ్రతగా అభ్యాసం చేసినటువంటి, యోగాన్ని చేసినటువంటి వాడికి యుక్తుడు అని పేరు. యుక్తి మన పదాలు చాలా యుక్తిగా చెయ్యాలి అంటారా? అంటే ఏంటి? యుక్తిగా చెయ్యాలి అంటే తెలివిగా చెయ్యాలి. నువ్వు ఏదైతే చేస్తున్నావో ఆ చేసే పని ఎలా చెయ్యాలి? తెలివిగా చెయ్యి, తెలుసుకుని చెయ్యి. తెలుసుకుని చేయకుండా చేసావు, బండు చేసావు, ఏమైంది? చేసిందంతానే నీ ఖాతాలోకి వచ్చేసింది. అలా రాకూడదు, శుద్ధమైపోవాలి, అంతఃకరణం శుద్ధమైపోవాలి. భక్త్యా నిత్యయుక్త ఉపాసతే స్వరూపానుసంధానం భక్తిరిచ్చి అభిధీయతే. అంటే నీ స్వరూపం యందు నీకు భక్తి కలిగి ఉండాలి. నీ స్వరూపానికి, భగవంతుని యొక్క స్వరూపానికి భేదము లేదనేటువంటి భావన నీకు తెలిసి ఉండాలి. ఈ రకంగా తెలిసి నిరంతరము సతతం కీర్తయంతో మాం యతంతస్య దృఢవ్రతాః నమః మాం భక్తియ. నిన్ను వృద్ధిపరుచుకోవడం కోసం, నిన్ను అభివృద్ధి పరుచుకోవడం కోసం ఆలోచించకుండా భగవంతుని యొక్క స్వరూపంలో నీ మనసును లీనం చేయడానికే నిత్యయుక్త ఉపాసతే. ఎందుకంటే క్లూ తెలుసుకుని, కీలకం తెలుసుకుని చక్కగా నీ మనసు దేవుళ్ళు ఎలా లీనం అవుతారో తెలుసుకో. మనసు దేవుళ్ళలో లీనం అవ్వాలంటే ఇప్పుడు తెలుసుకున్నటువంటిది ఏంటంటే, ఎవరి మనసు శుద్ధమయ్యిందో వాడు మనసే దేవుళ్ళో లీనం. మనసు శుద్ధం అవ్వలేదు కదండి, సాధన షూట్ అవ్వడానికి, షూట్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే మనసు శుద్ధం కాలేదు కదా.
మనసు శుద్ధమైతే, ఇప్పుడు లక్ష్మీదేవినే విష్ణుమూర్తి దగ్గరికి రానిచ్చాడండి కదా. ఆయనకి ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు, లక్ష్మీదేవికిని ఆయన పేరు ఇంకొక అక్కగారు ఎవరండి, జ్యేష్ఠాదేవి, జ్యేష్ఠ మహాదేవి అంటారు. ఆయన విష్ణుమూర్తి దగ్గరికి రానివ్వలేదు, ఎక్కడ దూరంగా ఎక్కడ రాయి చెట్టు మీద కూర్చోబెట్టాడు. అంటే కథలు, అంటే దాని అర్థం ఏంటి, అట్టి మాదిరిగా మనసు శుద్ధం అవుతే దేవుళ్ళో కలుపుకుంటాడు. శుద్ధమైనటువంటి మనసుకే లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవి అని పేరు. వాళ్ళు దేవుణ్ణి పట్టుకుని వదలరు. అట్టి మాదిరిగా మన మనసు శుద్ధం అవ్వకపోతే దేవుడే బయటికి పెట్టేస్తాడు, తోసేస్తాడు. ఇప్పుడు మనకి నీటిలో ఏదన్నా జీలిగి బండి లాంటిది ముంచామనుకోండి, ములగదు, ఏమవుతుంది, వెంటనే తేలిపోతుంది కదా. మళ్ళీ ఇలా ముంచిని పట్టుకున్నంతసేపు ములుగుంటుంది, ఇలా చేయి తీసి పక్కన పెట్టేవా వెంటనే లేచి వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మనం సాధనలో మనసుని బలవంతంగా నొక్కి పెట్టాం చేతితోటి, నొక్కి పెట్టిన చేయి ఉంటుంది, నొక్కి పెట్టకపోతేనా ఇంక నువ్వు నొక్కి పెట్టకూడదు, వదిలేయి, దేవుళ్ళు వదిలేయి, దేవుళ్ళు కలిసిపోవాలి. దేవుళ్ళు కలిసిపోవాలంటే దేవుడిని పట్టుకుని రాకుండా ఉండాలి. లక్ష్మీదేవి విష్ణుమూర్తిని వదలకుండా ఎలా ఉందో అట్టి మాదిరిగా మన మనసు దేవుడిని పట్టుకుని వదలకుండా ఉండాలి. ఎప్పుడు ఉంటుందండి అలాగా? శుద్ధమైతే. ఎంతవరకు శుద్ధం అవ్వాలి అంతవరకు దేవుడిని పట్టుకుని ఉండదు, వచ్చేస్తుంటుంది, తోసేస్తుంటాడు ఆయన. ఇది మనం ఏం చేయాలి, దాన్ని నిత్యయుక్త ఉపాసతే, మన మనసును శుద్ధం చేసుకుని పరమాత్మ వైపు తిరిగి, పరమాత్మ స్వరూపమే, నా స్వరూపానికి భేదం లేదు, సమస్తం ఆయనదే, ఈ విషయం అంతా ఆయన సృష్టి, ఇదంతా ఆయన కలాపనే అని తెలుసుకుని జ్ఞాన యజ్ఞేన శాప్యన్యే యజంతే మాముపాసతే. చూడండి ఏ రకమైనటువంటి విధానములో ఆయన్ని ఆలోచించాలో ఈ శ్లోకంలో కూడా చెప్తారు. ఏమని? యజ్ఞం చేయమంటున్నాడు. ఏట్లతోటి? జ్ఞాన యజ్ఞం. మనం ఏ రకరకాల సముద్రులు అయ్యి చేసి యజ్ఞాలు చేస్తున్నాం కదండి. జ్ఞాన యజ్ఞేన శాప్యన్యే యజంతే మాముపాసతే. నువ్వు నన్ను జ్ఞానంతోనే ఉపాసన చెయ్యాలి, వస్తువులతోటి కాదు. ఏ వస్తువులతో ఉపాసన చేసేసి నేను చాలా దేవుడికి ఎంత చేసేసానండి అన్నాడు అనుకోండి, ఈ వస్తువులన్నీ ఎవరే? మనయ్య, మన సృష్టి మనం తయారు చేసామా? ఒక దేవుడికి బెల్లం ముక్కతోటి దేవుడిని తయారు చేసామనుకోండి, ఆ తయారు చేసినటువంటి దేవుళ్ళలో నుంచి ఇంత చేతి గోరుకాడ నుంచి ఇంత బెల్లం ముక్క గిల్లి ఈ బెల్లం సమర్పయామి అన్నామనుకో, అది ఎందులో నుంచి వచ్చింది? అది ఆ దేవుళ్ళోదే ఆ ముక్క. ఆ ముక్క తీసి నాది, నేను నీకు సమర్పిస్తున్నానంటే మొత్తం కొండంత బెల్లంతో అక్కడ దేవుడు తయారు చేసి ఉన్నాడు. ఆయన దాంట్లోదే చిన్న ముక్క గిల్లు మళ్ళీ ఆయనకే పెడుతున్నావు. విశ్వం అంతా అయిందే, విశ్వంలో అణువణువు ఆయన సృష్టి, అంతా అయిందే. ఆయన ద్వారా ఆయన సంకల్పానుసారంగానే జరిగింది. మన వల్ల ఏమీ జరగదు, మన వల్ల జరుగుతుందన్నదంతా భ్రాంతి మాత్రమే. సృష్టి స్థితి సంహార కార్యాలన్నీ ఎవరి వల్ల జరుగుతున్నాయి? స్థూల సూక్ష్మ కార్య శరీరాలన్నీ ఆయన సృష్టి. మన సృష్టి ఏంటి? మన గుణాలు, మన ఆలోచనలు. ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాం, ఏం ఆలోచిస్తున్నాం? ఆలోచనలు ఏదో ఆకారాన్ని కల్పన చేసుకుంటున్నాం కదా, అవన్నీ మన సృష్టి. మన శరీరాదులు ప్రాణమానసాదులు ఈశ్వర సృష్టి, కానీ మనం కల్పన చేసినయ్యో ఈశ్వర సృష్టి కాదు. మన మనసుతో కల్పన చేసుకున్నటువంటి వస్తువులు సత్యము కాదు, అవి దృశ్యాలే అనేటువంటి జ్ఞానం మనకు రావాలి. ఎప్పుడైతే నీకు ఆ జ్ఞానం వచ్చిందో ఇంక అందులోకి వెళ్ళిపోయి ఇంక అందులో ముసుకేసుకుని అలా కూర్చో, ఇంకే వ్యవహారము చేయకంటలేదు. నీ బయటకు వచ్చినా లోపలికి వెళ్ళినా నిరంతరం నీ భావన ఎలా ఉండాలి? నామరూపాత్మకమైనటువంటి దృశ్య సముదాయం అంతా బంగారు వస్తువులన్నీ కూడా పేరుకు మాత్రమే కానీ బంగారమే. కొండలో ముంతలో మూకుళ్ళు అన్నీ పేరుకు మాత్రమే కానీ అన్నీ మట్టే. అట్టి మాదిరిగా నామరూపాలతో కూడుకున్నటువంటి ఈశ్వరుడు, ఈశ్వరుడు అంటాం కదండి. ఈశ్వరుడు అంటే ఏంటండి? విశ్వమే స్వరూపముగా గలవాడు ఈశ్వరుడు, విశ్వేశ్వరుడు. అంటే దానికి ఒక ఆకారం కల్పించి మనం ఇది ఈశ్వరుడు అంటే ఇలా ఉంటాడు అంటున్నాం. పేరుని పరిశీలన చేస్తే
ఈశ్వరుడు అంటే ఈ విశ్వమే విశ్వాకారంలో ఉన్నటువంటి వాడు ఈశ్వరుడు. ఆ విశ్వం యొక్క ఆకారాన్ని తొలగితే లోపల ఉన్నటువంటి పరమాత్మ. అట్టి మాదిరి జీవుడు నామరూపాలతో కూడినటువంటి ఆకారాన్ని సాధనలో తొలగితే ఆత్మ. ఆత్మ పరమాత్మ రెండు ఒకటే. ఈ రకంగా జ్ఞాన యజ్ఞేన శాప్యన్యే యజంతే మాం ఉపాసతే. భగవంతుని ఎలా ఉపాసించాలి? మంత్రాలతోటో తంత్రాలతోటో కాదు ఉపాసించడం, జ్ఞానంతో ఉపాసన చేయాలి, జ్ఞానంతో ఆరాధించాలి. ఏ జ్ఞానంతో? ఈ రకమైనటువంటి జ్ఞానంతో. జీవుడికి దేవుడికి భేదం లేదు. జీవుని యొక్క స్వస్వరూపము ఈశ్వరుని యొక్క స్వస్వరూపం ఒకటే, కానీ ఉపాధులు మాత్రం ఒకటి కాదు. ఉపాధులు వేరు, లోపల ఉన్నటువంటి ఆత్మ పరమాత్మలు వేరు. ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతో ముఖం. చూడండి, ఆయన విశ్వం అంతా కూడా ఆయన ముఖం. ఈ విశ్వం అంతా ఈశ్వరుని యొక్క ముఖం. ఏకత్వేన పృథక్త్వేన. చూడండి, ఈ నామరూపాలతో కూడుకున్నటువంటి దృశ్య సముదాయాన్ని అంతనే వస్తుంటే మనకి ఎలా కనపడుతుందంటే పృథక్త్వేన, అంటే అనేక నామరూపాలతో ఏనుగులు, గుర్రాలు, మనుషులు, పశువులు, దేవతలు, దేవుళ్ళు, ఈయన గొప్పుడు, ఆయన గొప్పుడు, ఈయన తక్కువ, ఆయన తక్కువ, ఇన్ని రకాలుగా పృథక్త్వేన కనపడుతుంది కదండి. ఎలా చూస్తేనే? ఇప్పుడు బంగారం వస్తువులు చేయించుకుని వచ్చారండి. చేయించుకొచ్చినటువంటిది వీడి గాజులు, ఇది గంటి, వీడి గాజుల పేరు, ఈయన గొలుసు అని రకరకాల పేర్లతో రకరకాల రూపాలతో కనపడుతుంది కదా. దాన్ని ఏమంటారు? పృథక్త్వేన. అనేక రూపాలతో కనపడుతుంది. అందులో ఏకత్వేన. ఏకత్వం ఏముంది అందులోని? ఏకత్వం అంటే ఏంటి? పృథక్త్వం అంటే ఏంటి చెప్పండి? ఏకత్వం అంటే బంగారం ఏకత్వం, ఆ పేర్లు రూపాలను పృథక్త్వం. ఏకత్వేన పృథక్త్వేన. ఒక్కడే ఈశ్వరుడే రెండు రూపాల్లో కనపడుతున్నాడంట. ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతో ముఖం. నువ్వు ఎలా చూస్తే అలా చూడు. అంటే ఆకారాలను వదిలేసి, పేరుని వదిలేసి కేవలం బంగారాన్నే తీసుకున్నావు అనుకో, అందులో ఇంక నీకు భ్రాంతి లేదు. ఎందుకని ఎవరిని చూసినా ఎందులో చూసినా దేవుడే కనపడుతున్నాడు. బహుధా విశ్వతో ముఖం. ఆ ఈశ్వరుడు అనేక నామరూపాలతో, ఆయనకి అనేక ఆకారాలతో కనిపిస్తున్నాడు. ఒకటే, ఏకత్వం కనిపించడం లేదు మనకు. అక్కడ ఆకారాలను చూస్తుంటే అనేకంగా కనపడుతున్నాడు. ఇప్పుడు ఈశ్వరుడు అంటే ఎవడు చెప్పండి? ఫోటోను ఒకటి పెట్టుకుని ఆ ఫోటోలో ఉన్నటువంటి వాడిన ఈశ్వరుడు అటువంటి ఈయన. ఏకత్వేన పృథక్త్వేన అంటే ఏంటి? అనేక నామరూపాలతో కూడుకున్నటువంటి విశ్వమంతా ఈశ్వర స్వరూపమే. ఆ ఆకారాలతో కనిపించేటటువంటిదంతా కూడా పృథక్త్వేన, వివిధ నామరూపాలు. అన్నిటిల్లోని ఇక్కడ మనం ఎంతమంది ఉన్నాం అంతమందిలోనే ఉన్నటువంటి పరమాత్మ స్వరూపం ఉంది కదా, దానికి ఏకత్వం. ఏకత్వాన్ని చూసినటువంటి వాడు జ్ఞాని. బహుత్వాన్ని చూసినటువంటి వాడు అజ్ఞాని. ఎందుకంటే అందరిలోనే ఉన్నటువంటి ఆకారాలను వదిలి అందరిలో ఉన్నటువంటి దాన్ని చూస్తే అజ్ఞానం లేదు. జ్ఞాన యజ్ఞేన శాప్యన్య. ఇది జ్ఞానం, ఇది ఒక యజ్ఞం. యజ్ఞం అని ఇంటికి పేరు పెట్టాడండి ఈయన. అనేక నామరూపాలతో ఉన్నటువంటి వస్తువులన్నిటినీ కూడా యజ్ఞంలో మనం కట్టెలు, వంకర కట్టెలు, నిబ్రం కట్టెలు, తడి కట్టెలు, పొడి కట్టెలు అన్ని గుట్టకట్టి తెచ్చి పట్టి అందులో అన్ని వేసేస్తుంటాం కదండి యజ్ఞంలోని. ఆ వంకరలు టింకర్లు అన్నీ ఏమవుతాయి? యజ్ఞంలో ఎలాగైపోతున్నాయి. అలాగే నామరూపాలతో కూడుకున్నటువంటి విశ్వతో బహుధాముఖం ఈ ఆకారాలన్నిటినీ కూడా జ్ఞానంలో వేసి లైన్ చేసేయి. అప్పుడు ఏం మిగులుతుంది? కట్టెలన్నీ నామరూపాలు కోల్పోతాయి కదా. అట్టి మాదిరిగా నామరూపాలు అన్నీ కోల్పోతే ఏం మిగులుతుంది? పరమాత్మ స్వరూపం మిగులుతుంది. పరమాత్మ నశించదు. మరి అటువంటి పరమాత్మ స్వరూపాన్ని నువ్వు చూడాలి అనుకుంటే ఏం చేసి చూడగలవో? జ్ఞానంతో చూడాలి. జ్ఞాన యజ్ఞేన శాప్యన్యే యజంతే మాం ఉపాసతే. భగవంతుని ఎలా ఉపాసన చేయాలి? కట్టెలన్నీ యజ్ఞంలో ఆహుతి చేసినట్లుగా నామరూపాదులు, ఇది దేవుడే, ఇది దేవుడే, ఇది దేవుడే. నీకు ఏది కల్లోకి ఏదన్నా వచ్చిందనుకోండి, ఈ గేది కూడా దేవుడే, ఈ గుర్రము దేవుడే, ఈ గాడిది దేవుడే,
ప్రతిదీ దేవుడే. పై ఆకారమే కాదు, ఆకారంలో ఉన్నటువంటి ఆత్మ అంతా పరమాత్మ స్వరూపమే కదండి. ప్రతిదాన్ని నీ భావన మారిపోతే నీకు బంధమేది? నీ అంతఃకరణ శుద్ధమైపోయింది కదా, దాన్ని శుద్ధ అంతఃకరణం అంటారు. ఎవరి అంతఃకరణ శుద్ధమైపోయిందో ఆడికి సాధనేటి మళ్ళీ ఇంకా అతనే జ్ఞాని. అతని బంధం ఏంటి? అతని కర్మ అంటుకుంటుందా? ఎప్పుడు అంటుకుంటుంది? నువ్వు విడగొట్టితే అంటుకుంటుంది. ఎలా విడగొట్టడం? ఈయన మంచోడండి, ఈయన కొంచెం ఉపకారం చేయాలండి, ఈయన మంచోడు కదండి, ఈయనకు ఉపకారం చేయకూడదండి, విడగొడుతున్నావు అనుకో మనిషి నేను విడగొట్టకు, మారిపోతే ఏమైంది? ఇంకా కర్మ అంటుకోవాలి. కర్మ అంటుకుంటేనే పాపులం అంతా కూడా. అంచేత జ్ఞానం ద్వారా దీన్ని నువ్వే మార్చుకోవాలి, నువ్వే సరి చేసుకోవాలి. జ్ఞాన యజ్ఞేన శాప్యన్య. ఈ రకంగా ఏకత్వేన పృథక్వేన బహుదా విశ్వతో ముఖం. ప్రపంచాకారంతో కనిపిస్తున్నటువంటి ఈశ్వరుడికి, ఆ ఈశ్వరుడిలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపాన్ని మనలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మ స్వరూపం. ఈశ్వరుడు ఉన్నటువంటి పరమాత్మ స్వరూపాన్ని చూడాలంటే నీలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మ స్వరూపాన్ని చూడాలి. ఎలాగా? ఇప్పుడు మనం చెప్పిన విధానంలో చక్కగా సాధన చేసుకుని శ్వాస మనసు ఆగిదాకా కూర్చున్నారనుకోండి, అక్కడ మనసు కరిగిపోతుంది. నామరూపాల పాత అలవాటు ప్రకారంగా ఏయోడు తీసుకొచ్చేస్తుంటే నువ్వు వికారం పడుకో. అలాగని చెప్పేసి నీకు ఏదన్నా గొప్ప ఏదన్నా వస్తే ఎగిరి గంతులేకు, ఏమొచ్చినా సరే తీసుకోకు. అదంతా మనసు యొక్క కల్పన. ఆ మనసు యొక్క కల్పనని నిదానంగా అరికట్టు. అంగీకరించకు, ప్రేమించకు, అభిమానించకు, ద్వేషించకు, మామూలు ఊరుకో. అలాగని చెప్పేసి కుదరలేదు కదా మళ్ళీ కూర్చో, మళ్ళీ రేపు కూర్చో, అలా ప్రయత్నం చేస్తూ ఉండు. ఆ రకంగా మనసులో ఒక్కొక్కటి పోయినాయి అనుకోండి, అప్పుడు ఇంకా మనసు ఖాళీ అయిపోతే శుద్ధ సాత్విక ప్రకృతి. దృశ్యాలతోటి కూడుకుంటే మళ్ళీ సాత్విక ప్రకృతి. ఈ రకంగా జ్ఞానంలో ఏకత్వేన పృథక్వేన బహుదా విశ్వతో ముఖం. అంటే మనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని, దానికి ఆకారం లేదు, దానికి పేరు లేదు. దేనికి? మన స్వరూపానికి. అది మనకి ఎలా గుర్తించబడుతుందండి? ఆనందమే దాని స్వరూపం, జ్ఞానమే దాని స్వరూపం. ఏమంటున్నాడు? జ్ఞాన యజ్ఞేన. ఎలా చూడాలి దాన్ని? జ్ఞానంతో చూడాలి. దానికి కొన్ని పేర్లు ఉన్నాయి. సత్యం, అదే ఎప్పుడు ఉంటుంది, నిత్యం. జ్ఞానం, ఆనందం, అనంతం, అది మన స్వరూపం. కానీ దాంట్లో మన మనసు ప్రవేశించి మన స్వరూపాన్ని మరుగుపరిచి దేన్ని తీసుకొచ్చి పెడుతుంది? గడిగడికిని ఈ దేహ భావాన్ని తీసుకొచ్చి పెడుతుంది. అలాగని దేహం లేదంటలేదు, ఉంది. ఇది ఎందుకు వచ్చింది? ముందు జన్మలో చేసిన కర్మ అనిపించడానికి వచ్చింది. అంచేత మనం ఈ రకంగా జాగ్రత్త పడి ఎప్పటికప్పుడు మన భావాన్ని తెలుసుకుంటే రేపు మళ్ళీ ఇలాంటి శరీరం రాదు. కానీ ఎప్పుడో ఉండే ప్రయోజనం ఇప్పుడు ఏమన్నా ఉందా అంటే, ఇప్పుడు కూడా నిజంగా మనసు శుద్ధమైనట్లయితే హాయిగా ఆనందంగా సుఖంగా ఉంటుంది. మన స్వరూపం తెలిసి వచ్చిందంటే సమస్యలన్నీ సునాయాసంగా పరిష్కరించబడిపోతుంటాయి. పెద్ద కొట్టుమిట్లాడక్కర్లేదు, భయపడక్కర్లేదు. మామూలు జ్ఞానం లేనటువంటి వాడు పరుగులు పెట్టేస్తుంటాడు. అంచేత వాస్తవమైనటువంటి జ్ఞానం ఏంటి? ఈ రకంగా పరమాత్మనే అహం క్రతురహం యజ్ఞం స్వదాహమహమౌషధం మంత్రోహం మహమేవాచ్యం అహమగ్నిం రహమృతం. ఇక్కడ మనం యజ్ఞం చేసేటప్పుడు కొన్ని పదార్థాలను ఉపయోగించడం. నెయ్యి పోస్తాం, కట్టెలు పోస్తాం, ఈ అగ్ని అంటించాలి, అక్కడ తవ్వాలి, అగ్నిగుండం, ఇలాగ ఎన్నో కానీ ఉన్నాయి కదా. అహం క్రతువు, అహం యజ్ఞ, స్వదాహమహం ఔషధం. అన్నీ నేనే అయితే మళ్ళీ యజ్ఞంలో ఇది ఫలానా, ఇది ఫలానా అనే లేవు, అన్నీ దేవుడే అని అంటున్నాడు. అహం క్రతువు, అహం యజ్ఞం, స్వదాహ మహం ఔషధం, మంత్రోహం మహమేవాచ్యం. మంత్రం లేదు, దేవుడే ఉన్నాడు. అంటే మంత్రం కూడా దేవుడే, యజ్ఞం కూడా దేవుడే, యజ్ఞంలో ఉపయోగించేటటువంటి ఆహుతులు కూడా దేవుడే. మహమేవాచ్యం అహమగ్నిం రహమూతం. అందులో అర్పించాం కదా, సమర్పయామని. ఎవరిది సమర్పించి ఎవరిది పట్టుకొచ్చి సమర్పించు, ఆ సమర్పించింది నేనే అంటాడు, సమర్పించినోడిని నేనే అంటాడు. పదార్థము నేనే, పదార్థాన్ని అర్పించినోడిని నేనే, అన్నీ నేనే. అయితే మరి మనం ఏం చేసినట్టు? మనం ఏం చేసాం? మనం ఏమిచ్చాం? అహం క్రతువు నేనే, అహం యజ్ఞం, అహం అంటే నేను, యజ్ఞాన్ని నేనే, స్వదాహం అహం ఔషధం.
అందులో ఆవుతి చేసేటట్టు ఔషధాలు నెయ్యి అయ్యి వేస్తున్నారు కదా, అయ్యి నేనే. మంత్రోహం స్వాహ అని మంత్రం చెబుతాడు కదా, ఆ మంత్రం నేనే. ఏంటి ఏమన్నా ప్రత్యేకంగా ఆయన లేకుండా ఆయన లేనిది ఏది ఉంది? మంత్రోహం అహమేవాచ్యం. ఆజ్యం అంటే నెయ్యి, అది నేనే. నెయ్యి అంటున్నారు మీరు, నెయ్యి కాదు నేనే. అహమగ్నిం, అక్కడ అగ్నిలో ఎత్తనం కదా, ఆ పోనీ అగ్ని అన్నాయి అగ్నిదేవుడా, అబ్బెబ్బే కాదు, అగ్ని కూడా నేనే. అహం భూతం, ఆ సమర్పించినటువంటి సమర్పణ ఉంది కదా, పోనీ అదే, అది కూడా నేనే. ఏంటండి ఈ శ్లోకం? 16వ శ్లోకం. అహం క్రతురహం యజ్ఞం స్వదాహమహమౌషధం మంత్రోహమహమేవాచ్య అహమగ్నిం రహం హుతం పితామహస్య జగతో మాతా దాత పితామహః వేద్యం పవిత్రమోంకారం వృక్షాం యజురేవ చ. అంటే ఇంకా అలాగే నేను ఏదేదో ఈ జగత్తుకి నేను పిత అంటే పిత అంటే తండ్రి. పితామహస్య జగతో మాత, మీకు నేను తల్లిని. అదే తల్లి అయినా తండ్రి అయినాడు అంటే మనకి వేరే తల్లి లేదు, వేరే తండ్రి లేడు. పితామహస్య జగతి, జగత్తుకే ఆయన పిత, జగత్తుకే ఆయన తల్లి. మాత దాత పితామహ, తాత అతనే, పిత అతనే. వేద్యం పవిత్రం ఓంకారం, ఓం ఓం అంటున్నాడు కదా, ఆ ఓం అంటే ఏంటి? నేనే ఆ ఓంకారాన్ని. నా పేరేది ఓంకారం అంటే నా పేరు, ఓంకారాన్ని నేనే. ఋక్షామ యజురేవశ, వేదాల్లో ఋగ్వేదము యజుర్వేదము సామవేదం అంటున్నారు కదా, అవి ఎవరో నేనే. ఏమర్థమైంది ఇప్పుడు? అంటే ఒక్కొక్కటి ఇలాగ అన్ని నేనే అంతా నాదే అంటుంటే ఏదన్నా పోనీ దేవుడికి అంది పట్టుకెళ్ళి ఇస్తారంటే ఏది పట్టుకెళ్ళి ఇస్తారు చెప్పండి, ఈసారి చెప్పండి. దేవుడికి కాంది, దేవుడికి సంబంధం లేనిది ఏదన్నా మీకు దగ్గర ఏదన్నా ఉంటే ఇప్పుడు పట్టుకెళ్ళితే బలి తెచ్చేవరా బాబు, నా దగ్గర లేదు ఇది, నీకు చాలా సంతోషం, నీకు పుణ్యం ఇస్తానంటాడు. ఆయన దగ్గర ఆయన జేబులో తీసి ఆయన ఇచ్చేస్తాడు మనకి. అంత అయిందే, అంత ఆయనే ఏమిచ్చేస్తాడు? ఇలా తెలియడమే జ్ఞానం. దీనికి రేపు ఇంకా బాగా చెప్పుకుందాం, ఇంతటితోటి ముగించుకుందాం. అది ఓం తత్సతం. ఆత్మబంధువులరా, జ్ఞానం ఇంపార్ట్ అని అర్థమైంది ఇప్పుడు మనకి. చక్కగా ఈ జ్ఞానం బాగా వంట పట్టాలంటే, మన భావన బాగా మారాలంటే, మన మనసు శుద్ధం అవ్వాలంటే, ఇప్పుడు చెప్పిన విధానంలో తెలుసుకున్నటువంటి జ్ఞానంలో ఉండడమే కాకుండా వీలు కుదిరినప్పుడల్లా అభ్యాసం చేయాలి, దాన్నే సాధన. ఇలా ప్రశాంతంగా కూర్చుని గురురు బ్రహ్మ గురురు విష్ణువు గురుదేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. దీన్ని గురుమంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకోవాలి, ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకోవాలి. ఇందాక చెప్పినట్టుగా గురుమంత్ర పంచాక్షరి మంత్రాలకి అంతరార్థం ఉంది, అంతరార్థానికి అనుగుణంగా అనుకోవాలి. ప్రతీది కూడా అంతే, అన్నిటిలోనే భగవత్ స్వరూపాన్ని చూడాలి. ఆ తర్వాత సోహం భావన, శ్వాసను గమనించి ఉండడమే సోహం భావన. గురు మంత్రం ఒకసారి, పంచాక్షరి మంత్రం 3 సార్లు అనుకుని ఆ పైన శ్వాసను చూస్తూ నిద్రపోకుండా ఏమీ అనుకోకుండా ఎంతసేపు కూర్చుంటామో అంతసేపు అలా గమనిస్తూ ఉండి శ్వాస మనసు ఆగితే అప్పుడు శ్వాస మనసు లయమైపోయి లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపం మనకి సాక్షాత్కారం అవుతుంది. అంతవరకు ఇప్పుడు కూర్చోమని కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంత అవకాశం ఉంటే అంత ప్రయత్నం చేయండి. ఇప్పుడు మాత్రం నేను ఓంకారం చెప్పేదాకా చక్కగా అలా శ్వాసను గమనించూ ఉండండి. ఓ